ఇంటిలో పూజ గదిలో రాగి చెంబులో నీటిని ఉంచితే చాలా మంచిది. ఎందుకంటే పూజ గదిలో నీటిని ఉంచడము వలన దేవతలు సంతృప్తి చెందుతారు. ఇంట్లో రాగి చెంబులో నీటిని ఉంచి పూజిస్తే నెగెటివ్ ఎనర్జీ ఉండదు. రాగి చెంబులో నీటిని రోజు మారుస్తూ శుభ్రమైన నీటిని ఉంచితే చాలా మంచిది. ఇంట్లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలి అంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం మాత్రమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి పాత్ర నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత పెరుగుతుందని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని చెబుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఈశాన్యంలో రాగి చెంబుని పెట్టుకోవాలి. అలా చేస్తే సంపదలు పెరుగుతాయని, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని, ధనలాభం అని వాస్తు నిపుణులు పండితులు చెబుతారు. ముందుగా రాగి చెంబుని శుభ్రంగా కడిగి చక్కగా దానికి పసుపు మరియు కుంకుమ పెట్టి గంధంతో సవ్య స్వస్తిక్ వేయాలి. అందులో నీళ్లు పోసి పసుపు కుంకుమ ఒక కాయిన్ వేయాలి. మరియు సుగంధ ద్రవ్యాలు ఆయా ఋతువుల పువ్వులు లేదా గులాబీ వేసి నమస్కరించి మీ ఇంట్లో సింహద్వారం దగ్గర ఈశాన్య భాగంలో పెట్టాలి. పండితులు చెప్పిన ప్రకారం ఈశాన్యం మూలలో కాసింత తూర్పు లేదా ఉత్తరమున పెట్టుకోవాలి. రాగి చెంబులో పెట్టే చోట చక్కగా ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి పెట్టుకోవాలి. ఇలా రాగి చెంబులో నీటిని ఈశాన్యంలో ఉంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతారు.